తెలంగాణ ప్రభుత్వం ఆదేశంతో వరంగల్ జిల్లాలో గిరిజన సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తూ విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన చేయిస్తున్నామని వరంగల్ జిల్లా నరసంపేట పోస్ట్ మెట్రిక్ బాలుర హాస్టల్ వార్డెన్ బి రాజయ్య అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెనూలో చిన్న చిన్న సవరణలు చేసి సకాలంలో వార్డెన్లకు బిల్లులు ప్రభుత్వం అందిస్తే విద్యార్థులకు ఇంకా మంచి ఆహార సదుపాయాలను కల్పిస్తామన్నారు. నా పేరు బి రాజయ్య, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్నాను. మా యొక్క గిరిజన సంక్షేమ శాఖలో కానీ గవర్నమెంట్ కామన్ మెనూ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఆ కామన్ మెనూ లాస్ట్ ఇయర్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2024లో తయారు చేసినటువంటి కామన్ మెనూను ఇప్పటి వరకు కూడా దాన్ని మళ్ళీ పునరుద్ధరించలేదు. అంటే ప్రస్తుతం పెరిగినటువంటి రేట్ల ప్రకారంగా కామన్ మెనూను మళ్ళీ తయారు చేసి అందిస్తే బాగుంటుంది. ఎందుకంటే రేట్లు పెరిగాయి కనుక ఆ పాత ఉన్న రేట్ల ప్రకారం తయారు చేసినటువంటి మెనూ పట్టిక వల్ల వర్కర్స్ సరిగా లేకపోవడం వల్ల ఈ యొక్క మెనూ పెట్టడం అనేటువంటిది ఇబ్బందిగా మారింది. హాస్టల్ వార్డర్స్ అందరూ కూడా ఆశ్రమ పాఠశాలలు కానీ అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని మరొకసారి పునర్నిర్మాణం చేస్తూ అదేవిధంగా వాటన్నిటిని పెట్టడానికి కావాల్సినటువంటి పాత్రలు కూడా ఇంకా పూర్తి స్థాయిలో సప్లై కాలేదు. వాటన్నిటిని సప్లై చేస్తూ నిర్ణీత సమయంలో ఆ యొక్క డైట్ బిల్లులు మరియు ఇతర బిల్లులన్నింటినీ కూడా మంజూరు చేస్తే మేము ఈ యొక్క మెనూను పెడుతూ విద్యార్థులకు మంచి సంపూర్తిగా భోజనం పెట్టడానికి అవకాశం ఉంటుంది. కనుక గవర్నమెంట్ దీన్ని ఉద్దేశం తీసుకొని ఆ యొక్క చర్యలు తీసుకున్నట్లయితే మాకు ఆ సకాలంలో బిల్లులు అందిస్తూ అదేవిధంగా ఈ యొక్క మెనూను మళ్ళొకసారి రివైజ్ చేస్తే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ.